అందుకే ఈ అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను విడిచిపెట్టుట లాభమా నష్టమా? కొందరికి నష్టమే కానీ మరికొందరికి లాభదాయకం. కొందరికి అది బహు నష్టాన్ని కలిగించింది. జీవితకాలం అంతా గుర్తుండిపోయే ఒక దుఃఖకరమైన అనుభవాన్ని తీసుకొచ్చింది వారి జీవితాల్లోనికి. మరికొందరికి శాశ్వత కాలము దైవ చిత్తములో నిలిచినట్లుగా కృప పొందుకొని లాభదాయకమైన జీవితాన్ని కూడా వారు పొందుకున్నారు మరికొంతమంది. ఈ పూట ఒక మాట మీ మనసులో పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఒక సుదీర్ఘమైన ప్రసంగం కాదు అని మీకు జ్ఞాపకం చేశాను. నేను ఋతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో నయోమి అనే ఒక స్త్రీ మనకి కనబడుతుంది. ఆమె ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతమునకు విడిచి వెళ్ళిపోయినట్లు ఆమె గురించి రాయబడిన ఒక చారిత్రక ఘట్టమేమనగా, రొట్టెల ఇల్లు అనబడిన ఒక స్థలమును విడిచిపెట్టి తాను కోరుకొనిన, తాను ఇష్టపడిన, తన కుటుంబము సౌఖ్యమును అనుభవించిన, తన కుటుంబమునకు దీవెనగా భావించిన చోటుకు వెళ్ళింది. మొదటిది సమృద్ధిని విడిచిపెట్టింది.